హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. జగద్విఖ్యాత హాస్య రచయిత అయిన మార్క్ ట్వెన్ రచించిన ప్రిన్స్ అండ్ ద పాపర్ అనే నవలను తెలుగులో నండూరి రామ్మోహన్ రావు గారు రాజు పేదగా అనువాదం చేశారు. ఆ నవలను చదువుకుందాం. నవలలోకి వెళ్లే ముందు నండూరి రామ్మోహన్ రావు గారి ముందు మాట. దాదాపుగా అర్ధ శతాబ్దం నాటి సంగతి. నేను జర్నలిజంలో అడుగుపెట్టిన తొలి రోజులు. మద్రాసులోని తంబుచెట్టి వీధిలో ఆంధ్రపత్రికా కార్యాలయంలో కొడవగంటి కుటుంబరావు, పండితారాధ్యులు నాగేశ్వరరావు, దాసు వామనరావు, తెన్నేటి సూరి, పిలక గణపతి శాస్త్రి, విడి ప్రసాదరావు, సూరంపుడి సీతారాం, జి కృష్ణ, ఎంఎస్ శర్మ వంటి హేమాహేమీలతో కలకలలాడుతూ ఉండేది. తీరిక సమయాలలో సాహిత్య చర్చలు, రాజకీయాలపై వాదోపవాదాలు, మార్కిజం, మంచి చెడ్డలపై తర్జన భర్జనలు. వారి సరసన జర్నలిజంలో ఆలు కాకాలు దిద్దుకుంటూ నేను. ఆంధ్రపత్రిక వీక్లీ ఇన్ఛార్జ్ ఎడిటర్గా కుటుంబరావు గారు దాని ప్రాచుర్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇంగ్లీష్లోని ఉత్తమ సాహిత్యాన్ని తెలిగించే ప్రణాళికను ప్రారంభించారు. ఆ ప్రణాళిక భారం స్వల్పంగా నా మీద కూడా పడింది. ఆ విధంగా 1950-51 సంవత్సరాల నుంచి వరుసగా వెలువడినవే మార్క్ ట్వెన్ నవలలైన టామ్ సాయర్, హకల్బెర్రీ ఫిన్, ప్రిన్స్ అండ్ ద పాపర్, మిస్టీరియస్ స్ట్రేంజర్, టామ్ సాయర్ అబ్రాడ్, ఆర్ఎల్ స్టీవెన్సన్ నవల ట్రెజర్ ఐలాండ్ మొదలైన నవలలకు నా అనువాదాలు సీరియల్స్. ఆ రోజులలో ఆ అనువాదాలు పాఠకులను ఎంతగా ఉవ్విళ్ళూరించాయో చెప్పనలవి కాదు. వాటిని అప్పట్లోనే ఆంధ్ర గ్రంథమాల వారు మళ్ళీ పుస్తక రూపంలో ప్రచురించినప్పుడు అంతే. ఆ తరువాత చాలా కాలానికి నవోదయ పబ్లిషర్స్ మరియు లిఖిత ప్రచురణ వారు ప్రచురించినప్పుడు అంతే. అమెరికన్ సాహిత్య నిర్మాతలలో ఒకడైన మార్క్ ట్వెన్ను అబ్రహం లింకన్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్గా పేర్కొంటారు. బానిసత్వం నుంచి నీగ్రోల విముక్తికి జరిగిన భావ పరివర్తన ఉద్యమంలో ఆయన హకల్బెర్రీ ఫిన్ నవల ప్రముఖ పాత్ర వహించింది. అదే దానివలనే బాలురను కథానాయకులుగా తీసుకొని ఆయన రాసిన టామ్ సాయర్, ప్రిన్స్ అండ్ ద పాపర్, మిస్టీరియస్ స్ట్రేంజర్ మొదలైన నవలలు అమెరికన్ సాహిత్యంలో క్లాసిక్స్. ఒకవైపు వ్యంగ్యంతో కూడిన మానవతావాదం వాటి ట్రేడ్ మార్క్. ఆనాటి నుంచి ఈనాటి వరకు అవి తరం తర్వాత తరాన్ని, అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. సాహసం కోసమే సాహసాలు చేస్తూ ఎప్పుడూ చిక్కుల్లో చిక్కుకునే టామ్ సాయర్, అతని జతగాడు హక్విన్, ఒకే పోలికలతో అందరినీ తికమక పెట్టిన ఇంగ్లాండ్ బాలరాజు 6వ ఎడ్వర్డ్, పేదబాలుడు టామ్ కాంటీ మంచితనానికి మారుపేర్లు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం అని తన ముగ్గురు బాలమిత్రులకు గంభీరమైన పాఠాలు చెబుతూ వారితో పాటు మనల్ని కూడా ఒక అద్భుత మాంత్రిక ప్రపంచంలోకి తీసుకుపోయే సైతాను ఎప్పుడైనా మనకి కూడా ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుందో అని విచిత్ర వ్యక్తి నవల చదువుతూ లొట్టలు వేయని పాఠకులుండరు. పిల్లలను పెద్దలను తీయని సాహసలోకానికి సాహసయాత్ర చేయించే మార్క్ ట్వెన్ నవలలను మరోసారి తెలుగు పాఠకులకు సమర్పిస్తున్నాను. అందుకోండి. నండూరి రామ్మోహన్ రావు గారు. ఇక కథలోకి వెళ్దాం. రాజు పేద కథ ఇలా మొదలవుతుంది. పురాతనమైన లండన్ నగరం, 1537వ సంవత్సరం, ఆకురాలు కాలం. కాంటీ అనే పేద కుటుంబంలో ఒక రోజున ఒక మగ శిశువు జన్మించాడు. కానీ అతడు పుట్టడం ఎవరికీ ఇష్టం లేదు. అదే రోజున అదే నగరంలో ట్యూడర్ అనే ధనిక వంశంలో మరొక ఇంగ్లీష్ శిశువు కూడా జన్మించాడు. అతడు పుట్టాలని తల్లిదండ్రులు, కుటుంబం వారే కాదు, ఇంగ్లాండ్ దేశం యావత్తూ కోరింది. అతడు పుడతాడని ఎన్నో ఏళ్ళు ఎదురు చూశారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, దేవుడిని ఎంతో ప్రార్థించారు. ఇంతకాలానికి అతడు నిజంగా భూమి మీద పడేటప్పటికీ ప్రజలు ఆనందంతో దాదాపు వెర్రెత్తిపోయారు. స్నేహితులే కాదు, ఏ మాత్రం పరిచయం ఉన్న మనుషులైనా కలుసుకోగానే ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సంతోషం పట్టలేక బోరున ఏడ్చారు. ప్రభువులు, ప్రజలు, ధనికులు, దరిద్రులు అనే భేదం లేకుండా అందరూ ఆ రోజున వేడుకలు జరుపుకున్నారు. విందులు చేసుకున్నారు, నాట్యాలు చేశారు, పాటలు పాడారు. ఈ ఉత్సవాలు చాలా పగళ్ళు రాత్రులు వరుసగా జరిగాయి. పగటిపూట లండన్ నగర దృశ్యాన్ని చూసి తీరవలసిందే. ఏ ఇంటి మీద చూసినా రంగుల జెండాలే, ఏ వీధిలో చూసినా ఊరేగింపులే. రాత్రిపూట కూడా నగర దృశ్యాన్ని చూసి తీరవలసిందే.
ఏ వీధి మొగలో చూసినా చలి నెగళ్ల లాంటి మంటలు, వాటి చుట్టూ పారవస్యంతో పరవళ్ళు తొక్కే జనం. ఎవరు మాట్లాడినా వేల్స్ యువరాజు, ఇంగ్లండ్కు కాబోయే రాజాది రాజు ఎడ్వర్డ్ ట్యూటర్ గురించే. కానీ రాచనగరులో ముఖముల పాన్పుల మీద సిల్క్ వస్త్రాల చాటున సుఖంగా నిద్రించే ఎడ్వర్డ్ ట్యూటర్కు ఈ గొడవంతా ఏమీ తెలియదు. తన చుట్టూ గొప్ప గొప్ప సామంతులు, వారి భార్యలు ఉండి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారని అతను ఎరుగడు. కానీ అదే రోజున జన్మించిన ఆ రెండవ శిశువు టామ్ కాంటీని ఎవ్వరూ తలుచుకోలేదు. తాను పుట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడో ఆ నిరుపేద కుటుంబీకులకు తప్ప అతని గొడవ ఎవ్వరికీ పట్టలేదు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు ముందుకు దాటేద్దాం. లండన్ నగర వయస్సు అప్పటికే 1500 ఏళ్ళు ఉన్నది. అప్పటికే దాని ప్రఖ్యాతి దేశ విదేశాలు వ్యాపించింది. నగరంలో 1,00,000 మంది దాకా, కొందరి అంచనా ప్రకారం 2,00,000 మంది దాకా జనం నివసిస్తున్నారు. వీధులు ఇరుకుగా, మురికిగా, వంకర టింకరగా. ముఖ్యంగా టామ్ కాంటీ ఇంటి ప్రాంతాల్లో మరీ దుర్భరంగా ఉండేవి. టామ్ కాంటీ నివాసం లండన్ వంతెనకు సమీపంగానే ఉండేది. ఇళ్లన్నీ కొయ్యతో కట్టినవే. 2వ అంతస్తు ముందుకు తోసుకువచ్చినట్టుండేది, 3వ అంతస్తు పక్కకి తోసుకుపోయినట్టుండేది. ఈ విధంగా అంతస్తులు ఎక్కువైన కొద్దీ ఇళ్ళు వెడల్పయ్యేవి. ఇళ్ళకి ఎరుపో, నీలమో, నలుపో, యజమానికి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు వేసేవారు. చూడడానికి ఆ ఇళ్ళు చాలా అందంగా కనిపించేవి. కిటికీలకు అద్దాలుండి చిన్నవిగా ఉండేవి. అవి తలుపుల మాదిరిగానే బయటకు తెరుచుకునేవి. టామ్ తండ్రి నివసించే ఇంటిని ఇల్లనడానికి వీల్లేదు. దాని పేరు అఫల్ కోర్ట్. ఆ వీధి పేరు పుడ్డింగ్ వీధి. ఎలుక కన్నం లాంటి ఆ చిన్న ఇంట్లో బిలబిలలాడుతూ ఎన్ని బీద కుటుంబాలుంటున్నాయో చెప్పలేము. ఏ నిమిషానైనా కూలిపోతుందనిపించేటంత పాత కొంప అది. కాంటీ కుటుంబీకులు 3వ అంతస్తులో ఓ గదిలో ఉండేవాళ్ళు. తల్లికి తండ్రికి ఓ మూల ఓ మంచం లాంటి పదార్థం ఏదో పడుకోవడానికి ఉంది. కానీ టామ్కి, అతని బామ్మకి, బెట్ నాన్ అనబడే అతని 2 అక్కలకి అలాంటి పదార్థాలు ఏమీ లేవు. నేలంతా యథేచ్ఛగా వాడుకోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు. శతాబ్దాల కిందట బాగానే ఉండి ప్రస్తుతం చిరుగులు కంబళీలుగాను, కంపు కొట్టే గడ్డిగాను మాత్రం మిగిలిన పరుపులు ఉన్నాయి. అయితే వాటిని పరుపులనడానికి వీల్లేకుండా గడ్డికి గడ్డి, కంబళీలకు కంబళీలుగా విడివిడిగా వచ్చేశాయి. పొద్దున పూట ఈ చెత్త పరుపుల్ని ఓ మూల కుప్పగా పడేసేవారు. రాత్రిళ్ళు పడుకోబోయేటప్పుడు ఎవరికి కావలసినంత వారు ఆ కుప్పలో నుంచి కాస్త తెచ్చుకునేవారు. బెట్ నాన్ కవల పిల్లలు. ఇద్దరికీ చెరో 15 ఏళ్లుంటాయి. వాళ్ల శరీరాలు నిత్యం మట్టి ఒడుతూ చిరుగు గుడ్డలతో ఉండేవి. వాళ్ళవి చాలా మెత్తటి హృదయాలు. మెదళ్ళు మాత్రం మేకులు కూడా దిగనంతటి గట్టి మట్టితో చేసినవి. వాళ్ళ తల్లి కూడా అలాంటిదే, అంత మంచిదే. తండ్రి బామ్మ మాత్రం తాచుపాముల జంట. వీలైనప్పుడల్లా తాగేసేవాళ్ళు. తరువాత కాట్ల కుక్కల్లా పోట్లాడుకునేవాళ్ళు. తమలో తామే కాకుండా ఎవరు దారికడ్డం వస్తే వాళ్లతో పోట్లాడేవాళ్ళు. మత్తులో ఉన్నా లేకపోయినా నోటి వెంట బండబూతులు తప్ప ఇంకేమీ వచ్చేవి కాదు. టామ్ తండ్రి జాన్ కాంటీ గజదొంగ. బామ్మ ఉద్యోగం బిచ్చమెత్తడం. పిల్లల్ని కూడా బిచ్చగాళ్ళని చేశారు. కానీ దొంగల్ని చేయలేకపోయారు. ఆ కొంపలో ఉండే అలగా జనంలో ఒక వృద్ధ మత గురువు కూడా ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు. రాజుగారు అతని ఉద్యోగం మూడలాగేసి కొద్దిగా పింఛను మాత్రం ఇస్తున్నారు. ఆయన పిల్లల్ని చాటుగా పిలిచి రహస్యంగా చదువు చెబుతుండేవాడు. ఆయన్ని అంతా ఫాదర్ ఆండ్రూ అంటారు. ఆయన టామ్కి రాయడం చదవడమే కాకుండా లాటిన్ భాష కూడా కొద్దిగా నేర్పాడు. అతని అక్కలకి కూడా నేర్పేవాడు. కానీ వాళ్ళకి చదువుకోవడానికి భయం వేసింది. స్నేహితులు అసూయ కొద్దీ ఏడిపిస్తారేమోనని. అఫల్ కోర్ట్లో జీవితమంతా కాంటీ ఇంట్లో మోస్తారుగానే నడుస్తూ ఉంటుంది. తాగి తందనాలు తొక్కడం, కోట్లాడుకోవడం మొదలైన గందరగోళం ప్రతి రాత్రి అంతా సాగుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆకలి ఎంత ఎక్కువగా కనిపిస్తుందో పగిలిన తలకాయలు కూడా అంత ఎక్కువగా కనిపిస్తాయి. ఇంత దారుణమైన ప్రదేశంలో ఉంటున్నప్పటికీ టామ్ ఖుషీగానే గడిపేవాడు. కష్టాలు ఇబ్బందులు లేవని కాదు. ఆ మాటకొస్తే అఫల్ కోర్ట్లో కష్టాలెరుగుని కుర్రాడెవరు? కనుక కష్టాలు పడుతుండడమే నిజమైన సుఖమైన జీవితమనే నిశ్చయానికి వచ్చాడు టామ్.
రాత్రిళ్ళు వట్టి చేతులతో ఇంటికి వచ్చేటప్పటికీ తండ్రి బండబోతులు తిడుతూ చితక బాధేవాడు. తండ్రి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బామ్మ వచ్చి యథావిధిగా అదే కార్యక్రమం జరిపేది. తండ్రి వదిలిపెట్టిన అవయవాల్ని కుళ్ళబొడిచేది. అర్ధరాత్రి అంతా నిద్రపోయే సమయంలో తల్లి తన కడుపు మార్చుకుని దాచిన రొట్టె ముక్కని రహస్యంగా టామ్కి అందించేది. ఈ నేరం చేస్తుంటే తండ్రి చూడడం, తల్లిని చర్మం ఒలిచివేయడం కూడా చాలాసార్లు జరిగింది. మొత్తం మీద టామ్ పని బాగానే ఉండేది. ముఖ్యంగా వేసవి కాలంలో బిచ్చమెత్తేవాడు. కానీ ఎంత తెస్తే తండ్రి దెబ్బలు కొట్టకుండా ఉంటాడో అంతే బిచ్చమెత్తేవాడు. ఎందుకంటే ఆ రోజులలో బిచ్చమెత్తడం న్యాయశాసన ప్రకారం గొప్ప నేరం. దానికి శిక్ష కూడా మహా కఠినంగా ఉండేది. టామ్ ఎక్కువ కాలం ఫాదర్ ఆండ్రూ దగ్గరే గడిపేవాడు. రాక్షసులు, దేవకన్యలు, మరగుజ్జులు, భూతాలు, మాయాకోటలు, రాజులు, రాజకుమార్తెలు ఇలాంటి వాళ్ళ కథలు ఆ ముసలాయన అందంగా వర్ణిస్తుంటే నోరు తెరుచుకుని వినేవాడు. అతని చిన్న బుర్ర నిండా ఈ తమాషా కథలు కిక్కిరిసిపోయాయి. చీకట్లో తన చెత్తపరుపు మీద పడి దొర్లుతూ ఆకలి, అలసట, తండ్రి కొట్టిన దెబ్బలు అన్నిటినీ మర్చిపోయి ఊహా ప్రపంచంలోకి పారిపోయేవాడు. గొప్ప గొప్ప రాజభవనాలలో తానొక రాజకుమారుడై విహరిస్తున్నట్టు భావించుకునేవాడు. కానీ అతనికి ఒకటే దిగులు, ఎప్పటికైనా నిజమైన రాజకుమారుడిని కళ్ళారా చూడగలనా అని. ఒకసారి ఈ కోరికను తన అఫల్కోట్ స్నేహితులకు తెలిపాడు. కానీ వాళ్ళు అతన్ని నిర్దాక్షిణ్యంగా వెక్కిరించడం, ఏడిపించడం మొదలెట్టేసరికి ఇక ఆ ప్రస్తావన నలుగురిలో తీసుకురావడం మానుకున్నాడు. మతగురువు దగ్గర పుస్తకాలు తీసుకొని అప్పుడప్పుడు చదివేవాడు. అర్థం కాని చోట చెప్పించుకునేవాడు. వీటన్నిటి వల్ల క్రమంగా అతనిలో ఒక మార్పు కలిగింది. తన ఊహా ప్రపంచంలో మనుషులు అంతా దర్జాగా, అందంగా బతుకుతుంటే తాను నీచమైన పరిసరాల్లో మురికి బట్టలు కట్టుకొని బతుకుతున్నాడు. ఛా, ఇదేం బాగోలేదనుకొని అప్పటి నుంచి కాస్త శుభ్రంగా ఉండడం మొదలెట్టాడు. అయితే బురదలో దొర్లడం పూర్తిగా మానేశాడని కానీ, అలా దొర్లడం అతనికి హాయిగా లేదని కానీ అనుకోరాదు. థేమ్స్ నది బురదలో చాలాసేపు నానేవాడు. అయినా ఇంటికి వచ్చేటప్పుడు దేహం పరిశుభ్రం చేసుకుని మరీ వచ్చేవాడు. అంతేకాదు, చీప్ సైడ్ బజార్లో వసంతోత్సవాలు జరిగేటప్పుడు, సంతలు జరిగేటప్పుడు భలే హుషారుగా ఉండేది టామ్కి. ఒక్కొక్కసారి ఖైదీల్ని లండన్ గోపురానికి నడిపించుకు తీసుకుపోయేటప్పుడు రాజభటులని, వాళ్ళ మార్చింగ్ని చూసే అదృష్టం కలిగేది టామ్కి. నేరస్తుల్ని మంటల్లో పడేసి కాల్చివేయడం కూడా కొన్నిసార్లు చూశాడు. మొత్తానికి టామ్ జీవితంలో విసుగు పుట్టించే సంఘటనల కంటే సరదాగా ఉండేవే చాలా జరుగుతూ వచ్చాయి. రాజుల జీవితాల్ని గూర్చి 24 గంటలు అదే పనిగా ఊహించుకోవడం, చదవడం మూలంగా టామ్కి తెలియకుండానే అతడు రాజకుమారుల్లా ప్రవర్తించడం మొదలెట్టాడు. అతని మాటలు, చేతలు అన్నీ తమాషాగా మారిపోయాయి. అచ్చు రాజదర్బారులో ఎలా ఉంటారో అలా ఉండడం మొదలెట్టాడు. ఈ మార్పు చూసి అతని మిత్రులందరికీ ఆశ్చర్యం, గౌరవం కూడా కలగడం మొదలైంది. అతని పలుకుబడి క్రమంగా హెచ్చింది. కొంతకాలానికి తోటి వాళ్ళంతా అతన్ని తమ కంటే గొప్పవాడుగా భావించి గౌరవించడం సాగించారు. అతనికి తెలిసినన్ని విషయాలు ఇంకెవరికీ తెలియవని, అంత అద్భుతంగా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, అంత అద్భుతమైన పనులు చేయడం కానీ చేతనైన మానవుడు ఇంకొకడు లేడని వాళ్ళు అనుకునేవారు. టామ్ మాటలు, పనులు పెద్దవాళ్ల దాకా పాకాయి. వాళ్ళు కూడా టామ్ కాంటి తెలివితేటలు చూసి ఆశ్చర్యపడి తమలో అతడు తప్పు పుట్టాడని భావించారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అర్థం కాని సమస్యల్ని అతని దగ్గరకు తీసుకువచ్చి పరిష్కారం చేసుకుపోయేవాళ్ళు. అతడిని ఎరిగిన వాళ్ళంతా అతడిని గొప్ప నాయకుడిని చేసేశారు. కానీ టామ్ కాంటి ఇంట్లో వాళ్ళకి మాత్రం అతనిలో ఎలాంటి గొప్పతనమూ కనిపించలేదు. ఒకసారి టామ్ రహస్యంగా రాజదర్బారు ఏర్పాటు చేశాడు. అతడు రాజకుమారుడు, దగ్గర స్నేహితులను రాజబంధువులుగాను, అంగరక్షకులు, సొంత సేవకులుగాను పెద్ద హోదాలిచ్చాడు. పుస్తకాల్లో చదివిన దాని ప్రకారం తాను రాగానే ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించవలసింది వాళ్ళకి నేర్పాడు. ప్రతిరోజు రాజదర్బారు మహావైభవంగా జరిగేది. టామ్ తన ఊహా సామ్రాజ్యాన్ని అతి సమర్థతతో పరిపాలించేవాడు. ఊహా సైన్యాలకి, నౌకాదళాలకి, వైస్రాయిలకి ఎవరెవరికి ఇవ్వవలసిన ఉత్తర్వులు వారికిచ్చేవాడు.
దర్బారు పూర్తి కాగానే చిరుగులాగు చొక్కా ఎగలాక్కుని రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాడు. దొరికితే కాస్త రొట్టె ముక్క ఎంగిలిపడి, లాంఛన ప్రకారం తిట్లు తన్నులు కూడా ఎంగిలిపడి చెత్తపరుపు మీద ఒళ్ళు మరిచి నిద్రపోయేవాడు. నెమ్మదిగా స్వప్న ప్రపంచంలోకి జారిపోయి స్వప్న రాజ్యాలేలుతూ స్వప్న వైభవాలు అనుభవిస్తూ సంతోషించేవాడు. ఇంత అనుభవిస్తున్నప్పటికీ అతని దిగులు పోలేదు. నిజంగా బతికి ఉన్న రాజకుమారుణ్ణి చూడాలని అతనికొకటే తహతహ. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్న కొద్దీ అతని మిగతా కోరికలన్నీ సన్నగిల్లి ఈ ఒక్క కోరికే ప్రబలమై మనసును ఆక్రమించుకుంది. జనవరిలో ఒక రోజున టామ్ మామూలు ప్రకారం భిక్షాటన చేస్తున్నాడు. మిన్సింగ్ వీధి ప్రాంతాల్లో గంటల తరబడి కాళ్ళకి చెప్పులు లేకుండా చలికి గజగజ వణుకుతూ తిరిగాడు. ఆ వీధిలో భోజన పదార్థాలు షాపులు అనేకమున్నాయి. అద్దాల కిటికీల వెనుకాల మెరిసిపోయే రకరకాల రుచి పదార్థాలు చూస్తుంటే అతనికి పిచ్చెత్తిపోయింది. వాటి గుబాళింపును బట్టి అవి దేవతలు తినదగిన పదార్థాలే కానీ మానవ మాత్రల కోసం కాదని అనుకున్నాడు. ఆ రోజు నిజంగా దుర్దినం. చల్లటి వాన జల్లు పడుతోంది. మబ్బు పట్టి మసక చీకటిగా ఉంది. ఆ రాత్రి టామ్ ఇంటికి తడిసి ముద్దై అలసి ఆకలితో ఆవురావురుమంటూ వచ్చాడు. అతని అవతారం చూసి తండ్రి బామ్మ పాపం చాలా జాలిపడ్డారు. అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం వెంటనే టామ్ వీపు మీద 2-3 బడితలు విరిగాయి. కిక్కురు మనకుండా పడుకున్నాడే గాని లోపల ఆకలి బాధ, దెబ్బల బాధ, బయట బూతులు, పోట్లాటలు, ఈ గొడవలలో అతనికి చాలాసేపు దాకా నిద్ర పట్టలేదు. చివరికి మెట్లుగా స్వప్న సామ్రాజ్యంలోకి దిగాడు. వజ్ర వైఢూర్యాలతో దగదగా మెరిసిపోయే రాజులు, రాజకుమారులు, అడుగడుగునా సలాములు చేసే సేవకులు, అంతఃపురాల్లోనే రాజకుమార్తెలు అతని కలల నిండా కిక్కిరిసిపోయారు. క్రమంగా అతడు కూడా ఒక రాజకుమారుడుగా మారిపోయాడు. ఆ రాత్రంతా అతడు రాజభోగాలు అనుభవించాడు. గొప్ప గొప్ప సామంతుల దగ్గర నుంచి మామూలు ప్రజల దాకా అందరి నమస్కారాలు చిరునవ్వుతో, క్రీగంటి చూపుతో స్వీకరిస్తూ ముఖముల పరుపుల మీద కూర్చుని గుబాళించే సుగంధ ద్రవ్యాలు మత్తు వాసనను పీలుస్తూ తీయని సంగీతం వింటూ స్వర్గ సౌఖ్యం అనుభవించాడు. తెల్లవారి లేచి చుట్టూ కలయజోడుగా సూర్యకాంతికి అతని స్వప్నాల మంచు కరిగిపోయింది. దానితో అతని పరిసరాలు అదివరకంటే 1000 రెట్లు దరిద్రంగా కనిపించాయి. టామ్ గుండె బరువెక్కి బద్దలవుతుందనిపించింది. కానీ మనసారా ఏడ్చి ఆ బరువు తీర్చుకున్నాడు. టామ్ కణకణ మండే ఆకలితో లేచాడు. రాత్రి వచ్చిన కలల్నే మళ్ళీ మననం చేసుకుంటూ వాటి నీడల జాడల్లోనే నడిచిపోయాడు. నగరంలో ఏ వేపు పోతున్నది, తన చుట్టూ ఏం జరుగుతున్నది కూడా గమనించకుండా చాలా దూరం తిరిగాడు. దోవన నడిచేవాళ్ళు అతన్ని అటు తోశారు, ఇటు తోశారు, కొందరు తిట్టారు. కానీ ఊహల నీడల్లో నడుస్తున్న టామ్ ఇవేమీ పట్టించుకోలేదు. చివరికి టెంపుల్ బార్ అనే చోటికి వచ్చాక గాని ఇంటి నుంచి చాలా దూరం వచ్చినట్లు అతనికి తెలియలేదు. కాసేపు ఆగి ఆలోచించాడు. మళ్ళీ ఆలోచనలో పడి ముందుకు పోయాడు. లండన్ నగర ప్రాకారాలు కూడా దాటాడు. అంతవరకు పల్లెటూరి రోడ్డుగా ఉన్న స్ట్రాండు అక్కడ నుంచి చక్కని రాచవీధి వలె సాగింది. వీధికి ఒకవైపు వరుసన దగ్గరగా ఇళ్లున్నాయి. రెండో వైపున ప్రభువులకు చెందిన పెద్ద పెద్ద భవనాలు దూరంగా అక్కడొకటి ఉన్నాయి. భవనాల చుట్టూ విశాలమైన తోటలు, ఆవరణలు నది తీరం దాకా విస్తరించుకొని ఉన్నాయి. టామ్ నడిచి చేరింగ్ విలేజ్ అనే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ అందమైన శిలువ ఒకటి పాతి ఉంది. దాని దగ్గర కాసేపు విశ్రమించాడు. మళ్ళీ లేచి చక్కని రాచబాట గుండా పోయి కార్డినల్ చర్చ్ ఉన్నతాధికారి భవనం సమీపించాడు. దానికి అల్లంత దూరంలో టామ్ జన్మలో ఎప్పుడు కని విని ఎరుగనంతటి గొప్ప భవనాన్ని కనుగొన్నాడు. అది ఇంగ్లాండ్ రాజులు నివసించే వెస్ట్ మినిస్టర్ భవనం. టామ్ దానికేసి నడిచాడు. అద్భుతమైన శిల్ప నైపుణ్యం ప్రదర్శించే ఆ కట్టడాలు, బురుజులు, గోపురాలు, తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న రాతి గేటు, ఆ గేటుకి అటూ ఇటూ తీర్చిదిద్దినట్టు వరుసగా ఉన్న సింహ ప్రతిమలు, ఇవన్నీ చూసి టామ్ దిగ్భ్రాంతుడై నోరు తెరుచుకొని చూస్తూ నిలబడిపోయాడు. అతని కోరిక చివరికి ఇన్నాళ్లకి నెరవేరబోతున్నదా? ఇదే కదా రాచనగరు. అతని అదృష్టం బాగుంటే నిజమైన రాజకుమారుడు నిజంగా తనకు కనిపించకూడదు.
బంగారపు పూత పూసిన చువ్వల గేటుకు అటూ ఇటూ బ్రతికి ఉన్న విగ్రహాలు నిలబడి ఉన్నాయి. అంటే మరేం లేదు, కనురెప్పైనా ఆర్పకుండా పైనుంచి కింద దాకా తళతళా మెరిసే ఉక్కు కవచాలు తొడుక్కొని నిటారుగా నిలబడి ఉన్న ద్వారపాలకులు. గేటుకు దూరంగా పల్లెటూరి జనం, నగరంలోని అలగా జనం గుంపులు గుంపులుగా తచ్చాడుతున్నారు. వాళ్ళు కూడా టామ్ వచ్చిన పని మీదే వచ్చారు. పొరపాటుగానైనా రాజో రాజకుమారుడో కనిపించకపోతాడా అని. ప్రాకారానికి చాలా చోట్లు గేట్లున్నాయి. వాటి గుండా అద్భుతమైన అశ్వశకటాలు వస్తున్నాయి. వాటిలో గొప్పవాళ్ళు, వాళ్ళ గొప్ప నౌకర్లు వస్తున్నారు, పోతున్నారు. చిరుగు పేలికలు తప్ప ఒంటి మీద మరేమీ లేని మన టామ్ కాంటి నిద్రలో నడుస్తున్న వాడి మాదిరిగా మెల్లిగా ఊగుతూ ద్వారపాలకుల్ని కూడా దాటి ముందుకు పోయాడు. ఇంతలో హఠాత్తుగా అతని హృదయం ఒక సెకండు సేపు స్తంభించిపోయింది. దేనికోసం ఇన్నాళ్ళు తప్పించిపోయాడో ఆ దృశ్యం ఎదురుగా కనిపించింది. లోపల అతి సుందరుడైన రాజకుమారుడు నించుని ఉన్నాడు. బాగా వ్యాయామం కత్తిసాము చేసినందువల్ల గట్టిపడి నిగనిగలాడుతున్నది అతని శరీరం. ముద్దొచ్చే సిల్కు బట్టలు కట్టుకున్నాడు. వంటి నిండా వెలలేని రత్నాభరణాలు తళతళమంటున్నాయి. నడుముకు వజ్రాలు పొదిగిన ఖడ్గం, చిన్న బాకు వేలాడుతున్నాయి. ఎర్రటి మడమలు గల చిన్న పాదరక్షలు అతని సుకుమార పాదాలను అలంకరించాయి. తల మీద ఎర్రటి కుచ్చుల టోపీ, దానిమీద పెద్ద వజ్రం ఉన్నాయి. రాజకుమారుడి పక్కన ఖరీదైన దుస్తులు ధరించి కొందరు పెద్ద మనుషులు నించున్నారు. బహుశా వాళ్ళు అతని సేవకులు కావచ్చు. అతడు నిజంగా రాజకుమారుడే, సందేహం లేదు, నిజమైన రాజకుమారుడే. ఈ దృశ్యంతో టామ్ కళ్ళు చెదిరిపోయాయి. సంతోష సంభ్రమాలతో అతని కళ్ళు గుండ్రంగా విప్పారుకొని రెప్ప వాలడం లేదు. ఊపిరి అందడం కూడా కష్టమైంది. రాజకుమారుణ్ణి వీలైనంత దగ్గరగా చూడాలని, చూసి కళ్ళతో తాగేయాలని ఒక వెర్రి కోరిక పుట్టింది. తానేం చేస్తున్నాడో తనకే తెలియకుండా ముందుకు నడిచాడు. గేటు కటకటాలు ఠంగుమని ముఖానికి కొట్టుకునేదాకా అతనికి తెలివి రాలేదు. తక్షణమే ద్వారపాలకులలో ఒకడు టామ్ జబ్బాలు పట్టుకొని యువతలికి లాగేశాడు. ఆ ఊపుకి టామ్ బొంగరంలా గిరగిరా తిరుగుతూ పోయి పల్లెటూరి గుంపులో పడ్డాడు. అరే కుర్రాడా, నీకిక్కడేం పనిరా అని ద్వారపాలకుడు వెక్కిరించాడు. జనం ఈ వెక్కిరింపు అందుకొని ఇంకా వేళాకోళం చేశారు. కానీ ఆ క్షణంలోనే యువరాజు మెరుపులా గేటు దగ్గరికి దూసుకువచ్చి కోపంతో మండుతున్న కళ్ళతో ఇలా అన్నాడు. ఎంత పొగరు! పాపం ఆ కుర్రాన్ని అలాగేనా విసిరివేయడం? నా తండ్రి ప్రజల్ని ఇలాగేనా అవమానించడం? గేటు తెరు, అతన్ని లోపలికి తీసుకురా. బయట జనం అప్రయత్నంగా టోపీలు తీసేసి యువరాజుకు గౌరవం చూపించారు. యువరాజును చూడగలిగినందుకు వారి సంతోషం వర్ణించడానికి తరం కాదు. ఒక్క గొంతుకతో వేల్స్ యువరాజుకు జై అని అరిచారు. సైనికులు టామ్ని లోపలికి ప్రవేశపెట్టారు. ఎడ్వర్డ్ ట్యూటర్ టామ్ చెయ్యి పట్టుకొని నడుస్తూ అన్నాడు. పాపం చాలా ఆకలిగా అలసటగా ఉన్నట్టున్నావు. పాపం నీకు అవమానం కూడా జరిగింది, నాతో రా. యువరాజు పక్కనున్న సేవకులు అదేమిటి యువరాజా, బిచ్చగాడిని రాజభవనంలోనికి రాణిస్తారా అన్నట్టు ముందుకు వచ్చి వారించబోయారు. కానీ రాజ టీవీతో వాళ్ళని గదమాయించేటప్పటికీ ఎక్కడి వారక్కడ స్తబ్దులైపోయారు. ఎడ్వర్డ్ టామ్ని రాచనగరులో తన మందిరానికి తీసుకుపోయాడు. అతడు కనుసైగ చేసేటప్పటికల్లా సేవకులు రకరకాల పిండి వంటలు, పళ్ళు, ఇతర భోజన సామాగ్రి తీసుకువచ్చి బల్లపై అమర్చారు. ఆ పదార్థాలు టామ్ పుస్తకాలలో, కలల్లో తప్ప ఎప్పుడూ చూసి ఎరుగడు. టామ్ కాంటి భోజనానికి ఉపక్రమించాడు. చుట్టూ ఖరీదైన దుస్తులు ధరించిన రాజసేవకులు నించుని ఉన్నారు. వాళ్ళు అలా గుడ్లు పెట్టుకొని చూస్తూ నించునే ఉంటే తన పేద అతిథి తినడానికి ఇబ్బంది పడతాడేమోనని యువరాజు వాళ్ళని పంపించేశాడు. టామ్ మంచి ఆకలి మీద ఉన్నాడేమో, ఫుల్ స్టాప్ కామా లేకుండా తినడం మొదలెట్టాడు. యువరాజు టామ్ పక్కన కూర్చొని సంభాషణ ప్రారంభించాడు. నీ పేరేమిటబ్బాయ్? టామ్ కాంటి అంటారండి. తమాషా పేరే. మీ ఇల్లెక్కడా? పట్నంలోనండి, పుడ్డింగ్ వీధిలో అఫల్కోట్ అనే చోట. అఫల్కోట్, ఇది ఇంకో తమాషా పేరు. తల్లి తండ్రి ఉన్నారా? ఉన్నారు ప్రభు.
ఒక బామ్మ, బెట్నాన్ అనే కవల అక్కలు కూడా ఉన్నారండి. మా బామ్మకి నాకు పడదండి. ఏం, నిన్ను ప్రేమతో చూడదా? లేదు ప్రభు, అసలు మా బామ్మకి ఎవరన్నా ప్రేమ లేదు. దానిది విషపు గుండె, ఎప్పుడూ దుష్టమైన పనులే చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? నిద్రపోయేటప్పుడో తాగి మత్తు మీదున్నప్పుడో తప్ప దానికి చెయ్యి ఊరుకోదండి. ఒంటి మీదకు స్పృహ వచ్చి రాగానే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నన్ను పట్టుకొని బాదుతూ ఉంటుంది. యువరాజు కళ్ళు తీవ్ర కోపంతో ప్రకాశించాయి. ఏమిటి, నిన్ను కొడుతుందా? అవును ప్రభు, నువ్వింత చిన్నవాడవని జాలి కూడా లేకుండా కొడుతుందా? ఇదిగో విను, ఈరోజు సూర్యాస్తమయం కాకముందు మీ బామ్మని లండన్ గోపురంలో ఖైదు చేస్తాను. నా తండ్రి అయిన మహారాజు ప్రభు, తమరు మర్చిపోయారు, మా బామ్మ కేవలం బిచ్చగత్తె. లండన్ గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే తగిన జైలు. అవును, మర్చిపోయా. ఆమెకు తగిన శిక్ష ఆలోచించి చెబుతా. నీ తండ్రి నిన్ను ప్రేమతో చూస్తాడా? ప్రేమ విషయంలో మా బామ్మకి తీసిపోడండి. తండ్రులంతా అంతేనేమోలే. నా తండ్రి గారు కూడా చాలా కోప స్వభావం గలవారు. ఆయన కోపానికి ఎందరో భస్మమైపోయారు. కానీ నన్నెప్పుడూ కొట్టరు. ఊరికే ఎప్పుడన్నా కేకలేస్తారంతే. మీ అమ్మ ఎలాంటిది? మా అమ్మ చాలా మంచిదండి. నన్నేమీ కష్టపెట్టదు. బెట్నాన్ కూడా మా అమ్మ లాంటి వాళ్లే. నీ అక్కలు పెద్దవాళ్లేనా? చెరో 15 ఏళ్ళు ఉంటాయండి. మా అక్కగారు ఎలిజబెత్కు 14 ఏళ్ళుంటాయి. మా మేనమామ కూతురు జెన్ గ్రే సరిగ్గా నా ఈడిదే. చాలా మంచిది, అందమైనది కూడా. కానీ నా ఇంకో అక్కగారి మేరీ మాత్రం ఎప్పుడూ చిరచిరలాడుతూ ఉంటుంది. చూడు, నీ అక్కలు సేవకులని నవ్వవద్దని, నవ్వితే పాపం చుట్టుకుంటుందని ఎప్పుడైనా కోపం చేస్తారా? ప్రభు, నా అక్కలకి సేవకులు ఎక్కడి నుంచి వస్తారు? యువరాజు బిచ్చగాడిని క్షణంసేపు తెల్లబోయి చూశాడు. ఆశ్చర్యపోతూ అడిగాడు, సేవకులు లేరు? మరి రాత్రిపూట వాళ్ళ బట్టలెవరు మారుస్తారు? పొద్దున లేవగానే కొత్త బట్టలు ఎవరు తొడుగుతారు? నౌకర్లుంటే మాత్రం గౌను విప్పేసి మృగాల్లాగా బట్టలు లేకుండా పడుకుంటారా యువరాజా? యువరాజు ఆశ్చర్యం పట్టలేకపోయాడు. గౌను విప్పేస్తే వాళ్ళకి బట్టలుండవా? ఒక్కటేనా? ఒకటి కంటే ఎక్కువ ఎందుకు ప్రభు? వాళ్ళకి చెరో రెండేసి శరీరాలు లేవు కదా. యువరాజు నవ్వు ఆపుకోలేకపోయాడు. నీ మాటలు భలే వింతగా ఉన్నాయి. క్షమించు, నిన్ను చూసి వెక్కిరించడం లేదు. కానీ నీ అక్కలు మంచివాళ్ళన్నావు కదా. వాళ్ళకి సిల్కు బట్టలు, పనులు చేసేందుకు నౌకర్లని ఇప్పుడే పంపిస్తాను. నా వస్త్రశాఖ సేవకుడితో చెప్పానంటే వెంటనే చేసేస్తాడు. పర్వాలేదు. మొహమాట పడకు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఎందాక చదువుకున్నానో నాకే తెలియదు. ఫాదర్ ఆండ్రూ అనే మత గురువు నాకు కాస్త చదువు నేర్పాడు. ఆయన దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చి చదివాను. లాటిన్ భాష వచ్చా? కొంచెం వచ్చు. బాగా నేర్చుకో అబ్బాయి. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తరువాత భలే తేలిక. గ్రీకు అంతకంటే కష్టం. కానీ లాటిన్, గ్రీకులేమిటి, ఏ భాష పడితే ఆ భాషని మా ఎలిజబెత్, జెన్ గ్రే అవలీలగా మాట్లాడేస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు విని తీరాలి. సరే గాని అఫల్కోట్ని గురించి చెప్పు. అక్కడ జీవితం సరదాగా ఉంటుందా? ఆకలిగా ఉన్నప్పుడు తప్ప మిగతా అప్పుడు సరదాగానే ఉంటుందండి. బొమ్మలాటలు, కోతులాటలు. ఏం కోతులండి! రంగురంగుల బట్టలు తొడుక్కొని తైతక్కలాడతాయి. అప్పుడప్పుడు వీధి నాటకాలు కూడా వేస్తారు. వాళ్ళు మైలు దూరం దాకా వినిపించేటట్టు అరిచి అరిచి చివరికి అంతా పొడుచుకొని చచ్చిపోతారు. చాలా బాగుంటాయండి ఆ నాటకాలు. ఫార్దింగ్, దాదాపు 2 పైసలు పెడితే టికెట్ వస్తుంది. ఆ ఫార్దింగ్ దొరకడం కూడా కష్టమేననుకోండి. ఇంకా చెప్పు, ఇంకేం చేస్తారు? అఫల్కోట్లో ఉండే జతగాళ్లమంతా కలిసి అప్పుడప్పుడు కర్ర యుద్ధాలు చేస్తాం, వీరుల్లాగా. యువరాజు కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. చెప్పు, భలేగా ఉంది. ఎవరు బాగా పరిగెత్తుతారో పందాలు వేస్తూ ఉంటాం. ఇది కూడా బాగానే ఉంది. చెప్పు. వేసవి కాలంలో కాలువల్లోనూ నదులోనూ ఈతలు కొడతాం. ఒకళ్ళనొకళ్ళు ముంచుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ, అరుస్తూ, మునిగి, ఈత కొడుతూ, ఉక్కిరి బిక్కిరవుతూ అలా సరదాగా ఒక్కసారి గడపడానికి నా తండ్రి రాజ్యమంతా ఖర్చైనా లెక్క చేయను. ఇంకా
చీప్ సైడ్ బజార్లో వసంతోత్సవాలు జరిగేటప్పుడు నాట్యం చేస్తూ పాటలు పాడుతాం, ఇసుకలో ఆడుతూ దొర్లుతాం, బురదలో ఆడుకుంటాం. అబ్బా ఏం బురద ప్రభు! ప్రపంచంలో అంత మంచి పదార్థం ఇంకొకటి ఉండదా? బురదలో నానుతుంటే భలే మజాగా ఉంటుంది. చాలు చాలు, ఇంకేం చెప్పకు. అద్భుతం, పరమాద్భుతం. నీ బట్టల్లాంటివి తొడుక్కొని ఒక్కసారంటే ఒక్కసారి ఎవ్వరూ వద్దనేవాళ్ళు లేకుండా బురదలో పొర్లాడితే ఈ రాజ్యం పోయినా పర్వాలేదు. నేను కూడా ఒక్కసారంటే ఒక్కసారి మీ బట్టల్లాంటివి తొడుక్కొని. ఓహోహో, నీకు అలాగే అనిపిస్తుందా? అయితే నీ చిరుగు బట్టలు తీసేసి ఇవి వేసుకో. ఈ ఆనందం అట్టేసేపు ఉండదనుకో, అయినా భలేగా ఉంటుంది. ఇష్టం వచ్చినంతసేపు నువ్వు ఆ బట్టల్లోనూ నేను ఈ బట్టల్లోనూ ఉందాం. ఎవరూ కనిపెట్టకముందే మళ్ళీ మార్చేసుకుందాం. మరికొద్ది నిమిషాల్లో వేల్స్ యువరాజు చిరుగుగుడ్డల్లో తయారయ్యాడు. భిక్ష సామ్రాజ్య చక్రవర్తి టామ్ రాజువేషంలో తయారయ్యాడు. నిలువుటద్దం ముందు ఇద్దరూ పక్కపక్కన నించొని చూసుకున్నారు. ఆశ్చర్యం, అసలు వాళ్ళ దుస్తులు మార్చుకున్నట్టే లేదు. ఒకళ్ళనొకళ్ళు తేరిపారా చూసుకున్నారు. మళ్ళీ అద్దంలో తమ కేసి చూసుకున్నారు. చివరికి యువరాజు ఇలా అన్నాడు, ఏమిటంటావు దీనికి కారణం? ప్రభు, నేను జవాబు చెప్పలేను. మీ దాసాను దాసుడు అంత మాట అనడానికి సాహసించడు. అయితే నే చెబుతా విను. నీకు నాకు ఒకే మోస్తారు జుట్టు, కళ్ళు ఉన్నాయి. మనం మాట్లాడే తీరు, నడిచే నడక, మన ముఖాలు, ఒంటి రంగు, ఎత్తు, లావు అన్నీ ఒకటే. మనం దుస్తులు తీసేసి నుంచుంటే ఎవరు బిచ్చగాడో ఎవరు వేల్స్ రాజో కనిపెట్టలేరు. అదేమిటి నీ చేతి మీద దెబ్బ? ఏం లేదు ప్రభు, ఇందాక పాపం ఆ సిపాయి నన్ను తోసినప్పుడు తగిలింది. పెద్ద దెబ్బేమీ కాదండి. ఠట్, మాట్లాడకు. ఎంత అవమానం, ఎంత క్రూరం! ఆ విధవకి బుద్ధి చెప్పి వస్తానాగు. నేను వచ్చేదాకా ఒక్క అడుగు కదలకు, ఇది నా ఆజ్ఞ. బల్ల మీద రాజ్యానికంతటికీ ముఖ్యమైన వస్తువు ఉంది. దాన్ని యువరాజు ఒక మూల దాచేశాడు. మరుక్షణంలో ఇందాకటి సిపాయిని శిక్షించే ఉద్దేశంతో యువరాజు తలుపు తెరుచుకొని పరిగెత్తాడు. పేలికలు నేల జీరారుతుండగా ఉద్యానవనం దాటి గేటు సమీపించాడు. కటకటాలు పట్టుకొని ఊపుతూ, తెరువు, గేట్లు తెరువు అని అరిచాడు. టామ్ కాంటీని ఇందాక అవమానించిన సిపాయి ఈ ఆజ్ఞ శిరసా వహించాడు. యువరాజు రాజులకు తగిన తీవ్ర కోపంతో చిందులు తొక్కుతూ గేటు యువతలకి వచ్చాడు. వెంటనే గేటు తీసిన ద్వారపాలకుడు ఊచి పుచ్చుకొని దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకి యువరాజు గిరగిరా బొంగరంలా తిరుగుతూ రోడ్డు మీద పోయి పడ్డాడు. ఇందాక యువరాజు చేత తిట్టించినందుకు ఇదిగో బహుమానం పంది వెధవ అన్నాడు సిపాయి. సముద్రపు ఘోషని మించేటట్టు నవ్వారు రోడ్డు మీద జనం. యువరాజు మట్టి దులుపుకుంటూ లేచి సిపాయి కేసి పరిగెత్తి వస్తూ, నేను వేల్స్ యువరాజుని, నా పవిత్రమైన శరీరాన్ని అవమానిస్తావా మూర్ఖుడా? నా మీద చేయి వేసినందుకు నిన్ను ఉరి తీయిస్తాను. సిపాయి నిటారుగా నించొని సెల్యూట్ చేస్తూ, క్షమించండి మహాప్రభు అని వెక్కిరించాడు. వెంటనే తీవ్రంగా, ఒరే చెత్త కుంక, కదులుతావా కదలవా అన్నాడు. ఈలోగా జనం యువరాజుని చుట్టుముట్టారు. అతన్ని ఎత్తిపడేస్తూ రోడ్డు దాకా తోసుకుపోయారు. వేల్స్ యువరాజుకు దారి ఇవ్వండి, మహాప్రభువులు వేంచేస్తున్నారు, తొలగండి అని కేకలేస్తూ లాక్కుపోయారు. కొన్ని గంటల సేపు జనం యువరాజుని హింసించి, బాధించి, వేధించి, వినోదించారు. ఇక విసుగు పుట్టి అతని మానాన అతన్ని వదిలేసిపోయారు. ఓపిక ఉన్నంత వరకు యువరాజు జనాన్ని రాజటీవీతో బెదిరించాడు. రాజటీవీతో ఆజ్ఞాపించాడు, తిట్టాడు, తన్నాడు. అంతవరకు జనానికి సరదాగానే ఉంది. కానీ కొంతసేపటికి యువరాజు అలసిపోయాడు. ఇక ఏం చేయడానికి ఓపిక లేకపోయింది. కనుక అతనితో అవసరం తీరిపోయిన జనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. యువరాజు చుట్టూ కలయ చూశాడు. ఎక్కడున్నాడో తెలియలేదు. లండన్ నగరంలో ఉన్నట్టు మాత్రం గ్రహించాడు. ఏ దారి కనిపిస్తే ఆ దారిన నడవసాగాడు. కొంత దూరం పోయేసరికి ఇళ్ళు పల్చబడ్డాయి. రోడ్డు మీద జనం కూడా పల్చబడ్డారు. ఇప్పుడు ఫ్యారింగ్టన్ వీధి ఉన్న చోట ఆ రోజులలో ఒక కాలువ ప్రవహిస్తుండేది. అందులో దిగి నెత్తురు కారుతున్న పాదాలు కడుక్కున్నాడు. కాసేపు గట్టున విశ్రమించాడు. మళ్ళీ నడిచి ఒక పెద్ద మైదానంలోకి వచ్చాడు. అక్కడ అట్టే ఇళ్ళు లేవు. ఒక పెద్ద చర్చ్ ఉన్నది. ఆ చర్చినతడు గుర్తుపట్టాడు. ఆ చర్చి మరమ్మతులలో ఉండడం వల్ల పనివాళ్ళు చాలామంది నిచ్చెనలు వేసుకొని పనిచేస్తున్నారు. చర్చ్ చూడగానే యువరాజుకు ప్రాణం లేచి వచ్చింది. తన కష్టాలు గట్టెక్కాయనుకున్నాడు.
గ్రే ఫ్లయర్ చర్చ్ ఇదే. దీన్నే నాన్నగారు కేథలిక్ సన్యాసుల నుంచి లాక్కుని అనాథ శిశువుల రక్షణ కోసం దానం చేశారు. దీని కొత్త పేరు క్రైస్ట్ చర్చ్. మా తండ్రి గారు చేసిన మేలును గుర్తుంచుకొని వీళ్ళు నన్ను ఆదరించకపోరు. అందులో ముఖ్యంగా తమ అన్నదాత కొడుకు ఇంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయపడతారు అని అతనికి ఆలోచనలు కలిగాయి. ఈ ఆలోచనలో పడి అతడు కొందరు పిల్లల సమూహంలోకి వచ్చాడు. వాళ్ళు దాగుడు మూతలు, బంతాట ఆడుతూ ఆ సందర్భంలో పరిగెత్తుతున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు. వాళ్ళందరూ ఒకే మోస్తారు దుస్తుల్లో ఉన్నారు. తలకి ఎటూ సరిపోని నల్లటి టోపీ, మెడకి ఒక చిన్న రుమాలు లాంటిది బిగుతుగా ఉండి, మోకాళ్ల కిందకి వచ్చే పొడుగు చేతుల నీలం చొక్కా, నడుముకు వెడల్పాటి ఎర్రని బెల్టు, పసుపచ్చ మోజోళ్ళు, బెల్టు చెప్పులు. ఇవి వాళ్ళ దుస్తులు. అవి ఎంత అసహ్యంగా ఉండాలో అంత అసహ్యంగా ఉన్నాయి. పిల్లలు ఆటలాపి యువరాజు చుట్టూ మూగారు. అతడు తన సహజ రాజటీవీతో ఇలా అన్నాడు, మీరు మంచి పిల్లల్లా కనిపిస్తున్నారు. వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ మాట్లాడగోడుతున్నాడని మీ అధికారులతో చెప్పండి. ఈ మాటకి పిల్లల గుంపు వేళాకోళపు అరుపులతో సమాధానమిచ్చింది. ఒక పెంకిఘటం ఇలా అన్నాడు, ఏయ్ బిచ్చగాడా, యువరాజు గారి రాయబారివా నువ్వు? యువరాజు మొహంలో కోపం వల్ల రక్తం పెళ్ళుబికి వచ్చింది. అప్రయత్నంగా నడుము మీద చెయ్యి వేశాడు. కానీ అక్కడ ఏమీ లేదు. మళ్ళీ ఉప్పెనగా నవ్వు మొదలైంది. ఓ రౌడీ కుర్రాడన్నాడు. చూశారా అది? నడుముకు కత్తి ఉన్నట్లు నటించాడు. అచ్చు యువరాజు మల్లనే. మళ్ళీ ఓ నవ్వు ఉప్పెన. నేను నిజంగా యువరాజుని. మా తండ్రిగారైన మహారాజు ఉప్పు తిని బతుకుతూ ఆయన కుమారుడికిచ్చే గౌరవం ఇదేనా అన్నాడు. ఈ మాటలు విని పిల్లలు చాలా ఆనందించాలనడానికి నిదర్శనంగా సముద్రపు హోరు లాంటి మరో నవ్వు కెరటాలుగా పొర్లి వచ్చింది. మొదట్లో మాట్లాడిన పెంకిఘటం తోటివాళ్లతో ఇలా అన్నాడు, ఒరేయ్ పందుల్లారా, బానిసల్లారా, మహారాజు ఉప్పు తిని బతుకుతూ మీకా మాత్రం గౌరవ మర్యాదలు తెలియనక్కర్లేదట్రా. పదండి, సాష్టాంగపడి నమస్కారాలు పెట్టండి. ఎదురుగా చిరుగులు మహారాజు నుంచుని ఉంటే సాష్టాంగపడకుండా చూస్తారేంరా? పిల్లలందరూ ఒక్కసారిగా సాష్టాంగపడి తమ చేతిలో చిక్కిన పిట్టకి నమస్కారం చేశారు. పెంకిఘటం గాడిని యువరాజు చాచి కాలి కొద్ది తన్ని భయంకరంగా ఉరిమాడు. ఇదిగో దెబ్బ, రేపు ఉదయాన్నే నిన్ను ఉరికంబమెక్కిస్తాను. ఓహో, ఇదేదో వేళాకోళం అనుకుంటే వ్యవహారం ముదిరిందే. వెంటనే నవ్వు శాంతించింది. దాని స్థానాన్ని కోపం ఆక్రమించుకుంది. ఓ డజను మంది అరిచారు, తోలండి వాణ్ణి గుర్రాల గొయ్యికి. కుక్కలెక్కడా? హో జాకీ, బ్లాకీ, ఉస్కో. అప్పుడు ఇంగ్లండ్ చరిత్రలో ఎవ్వరూ కని విని ఎరుగని సంఘటన జరిగింది. ఇంగ్లండ్ సింహాసనానికి వారసుడైన వేల్స్ యువరాజు పవిత్ర శరీరాన్ని డజన్ల కొద్ది కుక్కలు కొరకడం, పీకడం, రక్కడం ప్రారంభించాయి. వాటికి మనుష్యులు శక్తి వంచన లేకుండా తోడ్పడ్డారు. సూర్యాస్తమయమైంది. చీకటి నలుదిశలా కమ్ముకుంటోంది. యువరాజు నడిచి నడిచి నగరంలో అలగా జనం కాపురముండే ప్రాంతం చేరుకున్నాడు. శరీరమంతా పచ్చి పుండయింది. చేతులకి కాళ్ళకి నెత్తురు కారుతుంది. వంటికి బట్టలకి మట్టి పేరుకుంది. ఎటుపోయేది తెలియక, ఎటు పోవాలో తెలియక విభ్రాంతుడై అలసి నీరసంగా తిరిగాడు. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమైంది. మొదట్లో మాదిరిగా ఇప్పుడెవరినీ ప్రశ్నలు అడగడం లేదు. ఎందుకంటే సమాధానాలకు బదులు అవమానం ఎదురవుతుంది. అఫల్కోర్ట్, అది దాని పేరు. నా కాళ్లల్లో బలం పూర్తిగా చచ్చిపోకముందు అక్కడికి చేరుకోగలిగానంటే బతికానన్న మాటే. టామ్ తల్లిదండ్రులు నన్ను కోటకి తీసుకుపోతారు. నేను బిచ్చగాణ్ణి కాదని, నిజమైన యువరాజుని రుజువు చేస్తారు. క్రైస్ట్ చర్చిలోని పిల్లలు తనను అవమానించిన విధానమంతా కళ్లకు కట్టింది. నేను రాజునయ్యాక ఆ పిల్లలకి తిండి బట్ట ఇవ్వడమే కాకుండా చదువు కూడా నేర్పిస్తాను. మనస్సు హృదయం సరిగా లేకపోయిన తర్వాత కడుపు నిండా తిండి ఉండి మాత్రం లాభమేమిటి? ఇది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. చదువు వల్ల హృదయం మృదువవుతుంది అని కూడా అనుకున్నాడు. వీధుల్లో దీపాలు వెలిగాయి. వానతుప్పర ప్రారంభమైంది. హోరు గాలి సాగింది. తలదాచుకోవడానికైనా దిక్కులేని వేల్స్ యువరాజు దారిద్ర్యం, మాలిన్యం గడ్డకట్టిన సందుల గుండా తిరుగాడుతున్నాడు. ఇంతలో ఓ తాగుబోతు అతని మెడ పట్టుకున్నాడు.
ఇంత రాత్రి దాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? ఏమన్నా డబ్బులు సంపాదించావా లేదా? చెప్పు. ఇవాళ నీ బొమికలన్నీ విరిచి పొయ్యిలో పెట్టకపోతే నా పేరు జాన్ కాంటీ కాదు. యువరాజు పట్టు విడిపించుకుని అప్రయత్నంగా భుజాలు దులుపుకున్నాడు, పవిత్రమైన తన శరీరం మలినమైందనే చింతతో. నువ్వు అతని తండ్రివా? అయితే బతికిపోయానన్న మాటే. నన్ను అక్కడికి తీసుకుపోయి అతన్ని ఇక్కడికి తీసుకురా అని ఆదుర్దగా అడిగాడు. అతని తండ్రినా? అతనెవరో నాకు తెలియదు. నేను నీ అబ్బనని మాత్రం తెలుసు. నీకు ఆ సంగతి ఇంకా తెలియకపోతే 2 నిమిషాల్లో తెలుస్తుంది. ఇంటికి పద. ఇదిగో, ఇది వేళాకోళానికి సమయం కాదు. ఆలస్యం చేయకు. నేనిప్పటికే చాలా బాధలు అనుభవించాను. చాలా గాయాలు తగిలాయి. నా తండ్రిగారైన మహారాజు దగ్గరికి తీసుకుపో. ఆయన నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాడు. నా మాట నమ్ము. నేను అబద్ధాలు ఆడడం లేదు. ఇది ముమ్మాటికి నిజం. నీ చేయి చాచు. నన్ను కష్టదశ నుంచి రక్షించు. నేను వేల్స్ యువరాజుని. జాన్ కాంటీ మంచులో ఇరుక్కుపోయిన వాడిలా ఆశ్చర్యంతో కొరడుగట్టి నించుండిపోయాడు. ఎడ్వర్డ్ కేసి కొంతసేపు తేరి చూశాడు. తల అటు ఇటు ఊగించి ఇలా గొనిగాడు. పిచ్చెక్కింది ఈ వెధవకి అని మళ్ళీ మెడపట్టుకుని బూతుల వాన కురిపించాడు. నీకు పిచ్చెక్కితే ఎవడికి కావాలి? పిచ్చెక్కకపోతే ఎవడికి కావాలి? నీ బొమికెల్లో ఏది గట్టిదో ఏది మెత్తదో ఇవాళ పరీక్ష చేయాలి. పద మీ బామ్మ దగ్గరికి, అది కూడా పరీక్ష చేస్తోంది అంటూ ఆ తాగుబోతు తప్పించుకోవాలని పెరుగులాడుతున్న యువరాజుని బరబరా లాక్కుపోయాడు. వెనక తాచుపాముల్లాగా విషపు నవ్వులు కక్కుతూ బిచ్చగాళ్ల గుంపు అనుసరించింది.